ఐవిఎస్ మీరు కనుక ఈ సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారంటే ఈ వీడియో మీకోసమే. నవంబర్ 21 న్యూ లేబర్ కోడ్ వచ్చింది. ఈ లేబర్ కోడ్ వల్ల ఎంప్లాయీస్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ ఏంటనేది ఇన్ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నెంబర్ 1, మీరు వేరే స్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యారు అంటే ఆ కంపెనీ కంపల్సరీగా ఎంప్లాయీస్ కి ఇయర్లీ వన్స్ ట్రావెల్ 2 and 4 వాళ్ళే బేర్ చేయాలి. సెకండ్, చాలా మంది అపోహ ఏంటంటే టేక్ హోమ్ సాలరీ మారుతుంది అనుకుంటున్నారు. బట్ టేక్ హోమ్ సాలరీ ఓన్లీ మీ సాలరీ 30,000 కన్నా తక్కువ ఉంటేనే మీకు టేక్ హోమ్ సాలరీ మారింది. కానీ 30,000 దాటితే మీ టేక్ హోమ్ సాలరీ ఎటువంటి మార్పులు ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సాలరీలో బేసిక్ 50% ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఏదైనా ఎంప్లాయీకి ఏజ్ 45 years దాటిందంటే కంపల్సరీగా కంపెనీ ఇయర్లీ వన్స్ బై 30th April యాన్యువల్ చెకప్ చేయాలి. అదే విధంగా ప్రతి ఎంప్లాయీ కూడా కంపెనీ బై 7th లోపు సాలరీ పే చేయాలి. నెక్స్ట్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 50 కన్నా ఎక్కువ ఉంటే కంపెనీ కంపల్సరీగా మేల్ అండ్ ఫీమేల్ కి సపరేట్ వాష్రూమ్స్ పెట్టాలి. 50 ఎంప్లాయీస్ దాటితే, 100 ఎంప్లాయీస్ దాటితే సపరేట్ క్యాంటీన్ ఉండాలి. అదే విధంగా 250 ఎంప్లాయీస్ దాటితే సపరేట్ గా అంబులెన్స్, ఫైర్ సిస్టమ్ కంపెనీలో అవైలబుల్ గా ఉండాలి. సో ఏదైనా క్విక్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేసే విధంగా కంపెనీ రెడీగా ఉండాలి. సో ఎంప్లాయీస్ ఏం ఇష్యూ వచ్చినా కానీ క్విక్ గా కంపెనీ రెస్పాండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేయాలి. అదే విధంగా ఈ డ్యూటీలో ఉన్నప్పుడు ఎంప్లాయీ ఏదైనా ఇష్యూ అయితే, చనిపోయినా కానీ ఏమైనా ఇష్యూ అయితే విత్ ఇన్ 4 hours లో కంపెనీ ఆ ఇన్ఫర్మేషన్ ని డిపార్ట్మెంట్ కి చెప్పాలి. అదే విధంగా ఎంప్లాయీ యొక్క రిలేటివ్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు దాకా ఏంటంటే ఇష్యూ ఎంప్లాయీ కానీ ట్రేడ్ యూనియన్స్ తో కానీ కంపెనీస్ గొడవ వస్తే లేబర్ కోడ్ కి వెళ్ళారు. ఇప్పటి నుంచి ఇంకా లేబర్ కోడ్స్ అనే కాన్సెప్టే లేదు. ఓన్లీ ట్రిబ్యునల్స్ ఉంటాయి. ట్రిబ్యునల్స్ లో 2 members ఉన్నారు. ఒకళ్ళు జ్యుడిషియల్ మెంబరు, ఒకళ్ళు అడ్మినిస్ట్రేటివ్ మెంబరు. ఏ ఇష్యూ ఉన్నా ఎంప్లాయీ గానీ ట్రేడ్ యూనియన్ గానీ ఓన్లీ ట్రిబ్యునల్ తోనే డిస్కస్ చేయాలి తప్పితే లేబర్ కోర్ట్ లో కేసు ఫైల్ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్, అదే విధంగా ఏదైనా ఎంప్లాయీ చనిపోతే ఇన్సూరెన్స్ వచ్చేది, అది పేమెంట్ ఇస్తారు. దాంతో పాటుగా అడిషనల్ గా కంపెనీ వాళ్ళ తరపు నుంచి 15,000 టువర్డ్స్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎంప్లాయీ ఫ్యామిలీకి పే చేయాలి. ఇలాంటి చాలా చేంజెస్ ఈ లేబర్ కోడ్ లో వస్తున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త చేంజెస్ మీకు తెలియజేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ ట్యూన్. థ్యాంక్ యూ.